శరీరానికి ఛార్జ్ అనేటువంటిది ఎలా వస్తుంది? మనకు అవగాహన లేకుండా తినేటటువంటి ఆహారం వల్లే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామా? సో, అవగాహన లేకుండా తినేటటువంటి ఆహారం వల్లే మన బాడీ అంతా రీచార్జ్ అవుతదా? అంటే మనకు శరీరానికి ఇక్కడ మొబైల్‌కి ఛార్జ్ ఎంత ఇంపార్టెంటో, మన శరీరానికి కూడా న్యూట్రిషన్ అంతే ఇంపార్టెంటు. అంటే ఇక్కడ న్యూట్రిషన్ వ్యాధి అనేటటువంటిది ఇందాక చెప్పాను కాబట్టి మళ్ళీ ఒక పోషకాలనేటటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి సమపాళ్లలో మనం శరీరానికి గనక అందచెయ్యకపోతే అది అనారోగ్యంగా మారుతుంది. సుదీర్ఘ కాలంలో ఇవ్వకపోతే అది అనారోగ్యంగానే మారుతుంది. మరి మనం ఇస్తున్నామా లేదా అనేటువంటిది మనకు అవగాహన ఉండాలి కదా! ఇప్పుడు ఈ ఇప్పుడొచ్చినటువంటి పిన్ను లేక సన్న పిన్ ఛార్జర్ పెడితే కుదురుద్దా? కుదరదు కదా! ఛార్జింగ్ ఎక్కదు కదా! అట్లాగే మనం తీసుకునే ఆహారం కూడా మన బాడీ రీచార్జ్ అవుతుందా లేదా? ఆ రీచార్జ్ అంటే మన శరీరానికి కావలసినటువంటి అంటే అనారోగ్య పరిస్థితులకు దూరంగా ఉండేటటువంటి న్యూట్రిషన్ అంతా కూడా మనం తింటున్నామా లేదా అనేటటువంటిది అవగాహన అనేటువంటిది చాలా అవసరం. మీ మొబైల్ ఛార్జింగ్ ఎంత ఇంపార్టెంటో మీ శరీరం కూడా అంతే ఇంపార్టెంట్. రెండో ఎగ్జాంపుల్ చెప్తాం. మనకి ఒక చిన్న బైక్ కొనుక్కున్నాడు. ఒక రూ. 1000 మన ₹1,00,000 పెట్టి ఇవాళ తక్కువ లేవు కదా! ₹1,00,000 పెట్టి ఒక బైక్ కొన్నాడు. లేతే ఒక తండ్రి ఒక కొడుక్కి బైక్ కొనిచ్చాడు. ఇవ్వగానే ఫస్ట్ సర్వీసింగు, సెకండ్ సర్వీసింగు కావాల్సిందే. దానికి పెట్రోల్ కొట్టించాలి. పెట్రోల్ కాకుండా ఏమవుద్దిలే డీజిల్ పోస్తే బండి పాడైపోద్ది కదా సార్ ఏం మాట్లాడుతున్నారని చెప్తారు మీరు. సో, కాబట్టి అది సర్వీసింగ్ ఒక నెల తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాలి. మొత్తం అన్ని పార్ట్స్ అన్ని చక్కగా బిగించి చేస్తా ఉంటాడు. ఇంజిన్ ఆయిల్ మార్చాలి, కూలెంట్ మార్చాలి. ఇంజిన్‌లో ఏదన్నా సౌండ్ వస్తే, "సార్ మీరు ఏంటి సార్ ముందు తీసుకురావాల్సింది ఎప్పటి నుంచి వస్తుంది సౌండు" అనంటే, "సార్ ఒక నెల బట్టి వస్తుందండి సౌండు" అని. మరి నెల బట్టి ఏం చేశారు? ఇప్పుడు పోయింది కదా ఇంజిన్ అంటాడు. అంటే మనకు కూడా మన శరీరం చిన్న చిన్న మనకి ఇది ఇస్తా ఉంటదనమాట. సంకేతాలు ఇస్తా ఉంటుంది. మనం దాన్ని అబ్జర్వ్ చేయకపోయేసరికి మనం ఏమవుతుందంటే, అది ఒక అనారోగ్యం వరకు తీసుకెళ్తుంది. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికెళ్తాం. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికెళ్ళిన తర్వాత ఆయనేం చేస్తాడు? ఆపరేషన్ ఏదో చేయాలా? లేపోతే సుదీర్ఘంగా మందులన్నా వాడమనన్నా చెప్పాలి. అంతకంటే ఏం చేయలేడు కదా ఆయన. సో, అంటే మన శరీరానికి ఇక్కడ ఈ బండికి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే మనం ఏమంటున్నామంటే, సర్వీస్ అని ఎలా అంటున్నామో, మన శరీరానికి కూడా కావాలి కదా! ఒక చెకప్ చేయించుకోవటం ఇంపార్టెంటు. తర్వాత అది అది రావడానికి గల కారణం ఏంటి? దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనేటువంటిది ఇంపార్టెంటు. ఇవాళ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మాత్రమే హాస్పిటల్‌కెళ్తే మనం తిట్టుకుంటా ఉంటాం. ఏంటి సార్ ఇన్ని టెస్టులు రాసేసాడు. సరే మనకు అవగాహన లేకుండా అవతలోడి దగ్గరికెళ్తే దాన్ని క్యాష్ చేసుకుంటారు. మీరు అవగాహనతో ఉండండి. అవగాహనతో ఉంటే ఎందుకు సార్ ఈ టెస్ట్ చేయాలి? నాకు ఈ ప్రాబ్లమ్ ఉంటే అని ముందు మనం అడగడానికి ఉంటది. అర్హత ఉంటది. రెండోది అసలు ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉండేటటువంటి అవగాహన ఉంటే ఇంకా మంచిది. వచ్చిన తర్వాత ఎలా రెక్టిఫై చేసుకోవాలనేటువంటి అవగాహన ఉంటే చాలా సంతోషం కదా! సో, అటువంటి అవగాహన అనేటువంటిది పెంచుకోవటం చాలా అవసరం. ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ చాలామంది రైతులుంటారు మన విలేజెస్‌లో ఇప్పుడు నేను కాన్సంట్రేట్ చేసేదంతా విలేజ్ హెల్త్ ఎడ్యుకేషన్ కావాలి. ప్రివెంటివ్ హెల్త్ ఎడ్యుకేషన్ కావాలి. ఇవాళ మీరు పుస్తకాలు తీసి పేపర్‌లు చదివేసి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మీ శరీరం గురించి మీరు చదువుకున్న వాళ్ళైతే చదువుకుని మర్చిపోయినటువంటి విషయాల్ని మళ్ళీ మీకు గుర్తు చేయాలన్నటటువంటి సదుద్దేశం మాత్రమే. ఒక రైతు ఒక పంటని పండించాలి, ఒక పంట ఎయ్యాలి అని అనుకున్నప్పుడు మొదట డైరెక్ట్ విత్తనాలేస్తాడా? ఎయడు. భూమిని దున్ని, పెంటబోగు జల్లి, ఏ టైంలో ఎయ్యాలి? ఎంత ఎరువెయ్యాలి? ఎప్పుడెయ్యాలి? నీళ్ళెప్పుడు పెట్టాలి? విత్తనాలెప్పుడు జల్లాలి? విత్తనాలు జల్లేటటువంటి విధానంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే ఆ పంట అద్భుతమైనటువంటి ఫలసాయాన్ని ఇస్తుంది. మరి అటువంటి పంట కాదా ఈ శరీరం? అటువంటిది కాదా ఇటు శరీరం? ఎందుకనంటే ఆ పంట మీకు ఆదాయాన్ని ఇస్తుంది కాబట్టే జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఆ పంట నుంచి మీకు డబ్బులొస్తున్నాయి గాబట్టే జాగ్రత్తలు తీసుకుంటున్నారా? డబ్బులొకటే కావాలా? మన శరీరం మనకక్కర్లేదా? అలాంటప్పుడు మన శరీరాన్ని ఆ భూమి కంటే ఎక్కువ జాగ్రత్తగా చూడాలి కదా! ఎందుకంటే నువ్వే నీ తలకాయతో ఆలోచించి, నీ చేతులతో, నీ కాళ్ళతో చేసేటటువంటి పనుల వల్లే నీ యొక్క పంట ఫలసాయం అద్భుతంగా వస్తుంది. మరి ఆ శరీరం సహకరించకపోతే? విత్తనాలు కొట్టాలి, వర్షాలు
పడింది, ఎలా ఉంటుందో వాతావరణంతో ఈ రోజే కొట్టాలి అని అనుకున్నటువంటి రైతుకి వారం రోజులు మంచం మీద ఉన్నాడు, ఎలా లేని పరిస్థితి ఉంది అని అనుకుంటే ఒక్కసారి ఆలోచించండి. ఏమవుద్ది? చేయగలుగుతాడా? ఆ పనులన్నీ చేయగలుగుతాడా? చేయలేడు. అంటే ఇక్కడ నీ పని ముఖ్యమా, నీ శరీరం ముఖ్యమా? నీ ఆదాయం ముఖ్యమా, నీ శరీరం ముఖ్యమా, నీ ఆరోగ్యం ముఖ్యమా? ఒక్కసారి మనం బేరీజ్ వేసుకోవాలి. అయ్యా నేను ఉంటేనే కదా ఇదంతా చేయగలుగుతాను అని అనుకుంటే, ఇవ్వాలనుకుంటే, ఈ అవగాహన అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళకి అవసరం. ఆరోగ్యం పైన అవగాహన అనేటువంటిది అవసరం. నేను వాకింగ్ చేస్తున్నానండి, నేను యోగా చేస్తున్నానండి, నేను నాన్ వెజ్ మానేశానండి, నాకు బీపీ వస్తుందని ఉప్పు మానేశానండి, ఇవన్నీ బూతులు. ఇవన్నీ నమ్మొద్దు. ఇవన్నీ యోగా చేస్తే ఆరోగ్యంగా అయిపోతాం, ఉప్పు మానేస్తే బీపీలు తగ్గిపోతాయి, ఇవి కాదు. సైన్స్ నేర్చుకోండి. యోగా ఎంతవరకు చేయాలి, ఏం చేయాలి, సైంటిఫికల్గా మన శరీరానికి యోగా ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్.